సో ఇదంతా మొత్తం 4 ఎకరాల ప్రాపర్టీ. సో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని ఒక సంకల్పంతో గురువు గారు అనుకోవడం, స్వప్నంలో కనబడి ఎవరో తెలియని ఒక పర్సన్ నుంచి ఈ ప్లేస్ బాగుంటుంది అని చెప్పడం, ఈ ప్లేస్ కి చాలా విశిష్టత ఉంది అని కూడా అన్నారు. సెయింట్ అగస్టిన్ జాక్సన్విల్లే ఫ్లోరిడాలో ఈ ప్లేస్ ఎందుకంత ప్రాముఖ్యత, ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ ప్రాంతం మనమైతే చూస్ చేసుకోలేదమ్మా, భగవంతుడే మనకు చెప్పినటువంటిది. సాక్షాత్తు కూడా పరమాచార్య స్వామి వారు 4 రకాల ప్రదేశాలు అనుకుంటే ఈ ప్రదేశాన్ని చూసుకో, సెయింట్ అగస్టియన్ అని చెప్పారు. అది ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే, ఆగర్భ సమయం అంటే పూర్వక కొన్ని వందల సంవత్సరాల క్రితము అగస్త్య మహర్షి నడియాడిన ప్రదేశము అనేటువంటిది ఒకటి. 2, ఈ ప్రదేశంలో అశ్వములు అనగా గుర్రాలు విపరీతంగా సంచరించాయి. ఇక్కడ వాటి యొక్క సేద తీర్థాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనేటువంటిది కూడా ఒకటి తెలిసింది. దీనికి మనకు లలితా సహస్రనామం చివరిలో హయగ్రీవ అగస్త్య సంవాదే అని లలితా రహస్యనామ స్తోత్రానికి చెప్పబడింది. ఆ స్థలం ఇది కావడం యోగం. ఇదైతే జాక్సన్విల్ అనేటువంటి ప్రాంతమే అనడానికి మూల కారణం ఏంటంటే, పురాణంలోకి మనం వెళ్ళినట్లయితే, భవిష్య పురాణాల వాటిలోకి వెళ్ళి మనం పరిశీలించినట్లయితే, దీనికి జమదగ్ని మహర్షి ఒక పాలించినటువంటి ప్రదేశం. మనకు కాలిఫోర్నియా అంటే కపిల మహర్షి, వశిష్ఠ మహర్షి, వాషింగ్టన్ అలా అయితే చెప్పబడి ఉన్నాయో, అలానే జమదగ్ని మహర్షి ఉన్నటువంటి ఒక స్థలం ఏమిటి అంటే జాక్సన్విల్ అనేటువంటిదిగా ఉన్నది. అలాగే అగస్త్య మహర్షి జపం చేసుకున్నటువంటి స్థలంగా దీనికి, అందుకనే మనం పెట్టకుండానే అగస్త్య అనేటువంటి పేరు వచ్చేటట్టు, కానీ వాళ్ళే జాక్సన్విల్ గా జమదగ్ని మహర్షికి సంబంధించిన పేరు వాళ్ళే పెట్టుకున్నారు. దీనికి కూడా అంటే మన పూర్వం నుంచి కూడా మన సనాతన సాంప్రదాయం, మన ధర్మం ఎక్కడికి పోలేదు. కాస్త పేరు అటు ఇటు మారినప్పటికీ కూడా అన్నీ మన దగ్గరే ఉన్నాయంటానికి కూడా ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అటువంటి స్థలాన్ని స్వామివారే నిర్ణయించడం జరిగింది. 4.5 ఎకరాలు. ఇందులో మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి నమూనాగా 9 అడుగుల్లో మనకు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఇక్కడ వస్తుందండి.